హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి జాబ్ రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి 2018 నుంచి 2024 మధ్యలో పాస్డ్ అవుట్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి మనకు ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ హైరింగ్ అనేది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ అండ్ చెన్నై లొకేషన్కి అయితే చేస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వరకు చూసుకుంటే 0 నుంచి 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ బీటెక్ చేసిన వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు. అండ్ శాలరీ వరకు చూసుకుంటే 3.5 lakhs per annum వరకు మనకు శాలరీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే తెలిసి ఉండాలంటున్నారు. అండ్ నైట్ షిఫ్ట్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలంటున్నారు. అండ్ క్విక్ లెర్నర్, ఎనీ గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబుల్. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, బోత్ ఓరల్ అండ్ రిటెన్. అండ్ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ది ఆఫీస్ అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఎక్స్క్లూడింగ్ బీటెక్ అండ్ ఎంసీఏ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎలిజిబుల్. సో ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీ అంటున్నారు. బిఫోర్ జాయినింగ్ అప్పుడు ఈ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ 2018 నుంచి 2024 మధ్యలో పాస్డ్ అవుట్ అయిన బ్యాచెస్ వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అయితే చేసి ఉండాలి. సో 2018 నుంచి 2024 మధ్యలో పాస్డ్ అవుట్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ లొకేషన్ చూసుకుంటే ఇది చెన్నై లొకేషన్కి. అండ్ శాలరీ ఇందాకే చూసుకున్నాము, 3.5 lakhs per annum వరకు శాలరీ అయితే ఉంది. నెక్స్ట్ సర్వీస్ లైన్ చూసుకుంటే బీపీఓ రిలేటెడ్ జాబ్ ఇది. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్ఫోసిస్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు న్యూ యూజర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఇంతకు ముందే అకౌంట్ ఉందంటే మీకు క్రెడెన్షియల్స్ ఇచ్చేసి మీరు లాగిన్ అయ్యి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాము. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. ఈ జాబ్కి రిలేటెడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.